నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ మనం చూస్తున్నాము, గత లాంటి ఎప్పుడు లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అయితే రసవత్తరంగా నడిచిపోయాయి. ముఖ్యంగా పల్నాడు ఏరియాకి వచ్చేసరికి 144 సెక్షన్ కూడా పెట్టేశారు. సో అందులో భాగంగా మొన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎంలు బద్దలు కొట్టారు. సో ఇప్పుడు ఆ బద్దలు కొట్టిన కారణంగా ఈసీ కమిషన్ అయితే చర్యలు తీసుకోమని చెప్పింది పోలీసులకి. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోవాలా? సాయంత్రం 6 అరెస్ట్ చేయమని చెప్పారు. ఇంతవరకు అరెస్ట్ జరగల. సో అసలు ఏం జరగబోతుందంటారు? ఇంకా ఒకప్పుడు మా చిన్నప్పుడు రాజారెడ్డి గారు, కడప జిల్లా అంటే రాజారెడ్డి గారు ప్యాక్సినిజం, అమ్మో రాజారెడ్డి గారు అనేవారు. ఆ ఎలక్షన్స్ అంటే అమ్మో మా ప్యాక్సినిస్ట్ అనేవారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే తీసుకొచ్చి పెట్టారు. దీనికి బాస్ జగన్మోహన్ రెడ్డి గారు, పిన్నెల రామకృష్ణారెడ్డి గారు కాదు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అక్కడ లండన్ నుంచి చక్కగా చూస్తున్నాడు. అక్కడ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి లండన్ వెళ్ళిపోయి అక్కడ చక్కగా చూసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఆయన ఇక్కడ జరుగుతున్న అరాచకాలు ఆయన ఓడిపోతున్నాడని తెలుసు, వాటివి పాలైపోతున్నాడని తెలుసు. కార్యకర్తలకు మనోధైర్యం ఇవ్వడం కోసం ఐపాక్ ఇచ్చిన స్టేట్మెంట్ వేరు, మనం ఆయన స్టేట్మెంట్ వేరు. ఐపాక్ ఇచ్చింది సార్ మనం 16 గెలుస్తాం, వాళ్ళు 155లో 110 గెలుస్తారు, 45 నువ్వా నేనని ఉన్నాయి సార్ అని ఇచ్చారు. అయితే అది మార్చి చెప్పాడు ఆయన, 151 కంటే 175 సీట్లు మేము గెలుస్తామని. వెనకాల షాకింగ్లో ఉన్నారు ఇద్దరును, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు. మనకు వస్తుంది 16 కదా, అసలు మనకి 175 చెప్తున్నాడు ఏంటి? ఇది నిజమా అబద్ధమా? ఓకే, ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఆయన అడుగుదాంలే. నాయకుడు సరే కాన్ఫిడెంట్గా ఉండాలి కదా సార్. నాయకుడు కాన్ఫిడెంట్, వెనకాల షాకింగ్లు ఉన్నారు కదా. ఆ పక్కన అయిపోయి మాట సార్, బొత్స సత్యనారాయణ కూడా టీడీపీ పార్టీతో మంతనాలు జరుపుతున్నారంట. అది ఏ మేరకు వాసం ఉంటారు? ఏమండి, దానికోసం నేను కామెంట్ చేయను. బొత్స సత్యనారాయణ గారు ఆయన తెలివైనడు, సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్, ఒకప్పుడు పీసీసీ అధ్యక్షుడు అయ్యాడు కనుక ఆయన టీడీపీలోకి వస్తాడా, ఫ్యూచరు దేంట్లోకి వస్తాడా? ఆయన ఒక రాజకీయ నాయకుడు, రాజకీయ భవిష్యత్తు కోసం ఎవరికాలు ఎత్తుక్కుంటారు. జూన్ 4 దాకా చాలామంది ఉండరు, అందరూ మంతనాలు జరుపుతున్నారు. అందరూ కూడా మొత్తం టోటల్గా ఎవరు ఎక్కడ జంప్ అవ్వాలా, కొంతమంది ఎవరెవరు చేసిన అరాచకాలు కుంభకోణాలు చేసిన ఏ స్టేట్కి పోవాలా, ఎక్కడికి పోవాలో అని ఆలోచించుకుంటున్నారు. జూన్ 4 తర్వాత ఎందుకు ఈ అరాచకాలు ఉంటాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం అనేది అంతా ఇంత కాదు, ఎన్నడూ లేనిది, ఎన్నడూ లేనిది. రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఫ్యాక్షనిజం ఎంకరేజ్ చేయలేదు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేయలేదు. ఎంకరేజ్ చేసిందల్లా రాజారెడ్డి గారు అని చెప్తూ ఉండేవారు, మేము వింటూ ఉండేవాళ్ళం, అంతే తప్ప మాకు తెలియదు. ఫలానా కడప జిల్లాలో ఇలా ఉంటుందంట, కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం ఇలా ఉంటుందంట, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఇలా ఉంటుందంట అని అంటూ ఉండేవారు. కానీ పల్నాడులో ఈ రౌడీజం ఉంటుంది, ఈ పల్నాడులో ఈ విధంగా వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు కొత్తగా. పల్నాడు అవ్వచ్చు, నర్సరావుపేట అవ్వచ్చు, ఇవన్నీ అంతా పల్నాడు ఏరియా సార్. నర్సరావుపేట అన్న పల్నాడు అంతా అంతా పల్నాడు జిల్లా కింద. ప్రకాశం జిల్లా అవ్వచ్చు సార్, ప్రకాశం జిల్లా అవ్వచ్చు, గుంటూరు జిల్లా అవ్వచ్చు, కృష్ణా జిల్లా అవ్వచ్చు, విశాఖపట్నం జిల్లా అవ్వచ్చు. విశాఖపట్నం ఇంత లేదు సార్. వాళ్ళేనోలే, విశాఖపట్నంలో కూడా ఇప్పుడు జరిగాయి, విశాఖపట్నంలో కూడా గొడవలు జరిగాయి, విశాఖపట్నంలో కూడా బేబస్. అక్కడ ఇంకొక బాస్ తయారయ్యాడు, ఎంఈవి సత్యనారాయణ. ఆయన మొత్తం టోటల్గా అందరినీ కిడ్నాప్, వాళ్ళ భార్యను వాళ్ళే కిడ్నాప్ చేసుకుంటారు. మీకు ఇంకోటి తెలుసలేదు, మరి మీడియా ముఖ్యంగా వచ్చి అప్పట్లో బోర్ని ఏడ్చాడు కదా, బాగా ఏడుస్తాడు. అంటే యాక్టింగ్లో ఆయన నిర్మాత కాదు, ఆయన ఆర్టిస్ట్ కూడా, అందుకని చాలా యాక్టర్ ఎక్కువ. అలాంటి ఆయన ఇలా విజయనగరంలో ఇంకొక యాక్టరు ఆయన బొత్స సత్యనారాయణ గారు, శ్రీకాకుళంలో ఇంకొక యాక్టరు, విజయనగరం జిల్లా అంటాం మేము, జిల్లా నాయకుడు ఆయన. ఇంకో విజయనగరంలో శ్రీకాకుళంలో ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆయనే ధర్మాన ప్రసాదరావు గారు. ఆయన రెవెన్యూ ఉంటేప్పుడు రికార్డులే మారిపోయాయి, ఆయన ఇప్పుడు రెవెన్యూ ఉంటాడు. నాకు రెవెన్యూ అని చాలు, ఆ రెవెన్యూలో ఉన్నవన్నీ నేను చక్కబెట్టుకుంటాను, చక్కగా ఉంటాను అంటాడు ఆయన. శ్రీకాకుళం జిల్లాకు ఆయన. కానీ తమ్ముడు నువ్వు నా కోటే, నేను కోటేస్తా, అండర్స్టాండింగ్ భలేగా ఉంటుంది వాళ్ళకి, ఎర్రంనాయుడు గారి ఫ్యామిలీకి వాళ్ళకి. నన్ను ఓడించకు, నేను ఓడించను, నువ్వు నా వాడివి, నేను నీ వాడిని అని చెప్తూ ఉంటాడు. మధ్యలో ప్రజలు నలిగిపోతున్నారు సార్ అప్పుడు, మధ్యలో ప్రజలు ఉంటారు. అందుకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్నాథ రథచక్రాల ముందు ఈ రౌడీజం చేసి ఇవన్నీ చేస్తే ప్రజలు, అందుకే కట్టలు తెంచుకొని ప్రపంచం నుంచి టికెట్లు పెట్టుకొని బస్సులు దొరకకపోయినా, ట్రైన్ దొరకకపోయినా మొత్తం టోటల్గా 70 లక్షల మంది వచ్చారు. గ్రౌండ్లో నేనున్నాను అక్కడ. ఏమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి వచ్చారేమో వాళ్ళు. జూన్ 4 తర్వాత తెలిసిపోద్దుగా. మా నమ్మకాలు వద్దు, జూన్ 4 తర్వాత తెలిసిపోద్దుగా. ఇప్పుడు జూన్ 4 తర్వాత 11 గంటల 12 గంటలకి చరిత్ర తెలిసిపోతుంది.
చరిత్ర సమాప్తం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు లోటస్ పాయింట్కి బయలుదేరడం మొదలవుతుంది. 6 గంటలకు 3:30కి రిజైన్ ఇస్తారు. 6 గంటలకు లోటస్ పాయింట్ హైదరాబాద్కి బయలుదేరడం జరుగుతుంది. అన్నీ కూడా ప్యాకింగ్ చేసి రెడీగా పెట్టుకున్నారు. మీకు తెలుసో లేదో, అది ఆల్రెడీ బాయ్ జగన్ ఆల్రెడీ చెప్పేశారు జనాలు. అయితే కొంతమందికి ఏంటంటే అది బెట్టింగ్ రాయళ్ళు కొన్ని ఫేక్ న్యూస్లు ఇస్తున్నారు ఈ బెట్టింగ్ల కోసమని. దానివల్ల మొత్తం జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు, లేడీస్ ఓటు వేసేసారు, వృద్ధులు వేసేసారు, అందరూ వేసేసారు ఓట్లు. ఎందుకే సార్ ఈ పోలవరం కట్టేమని వేయాలా, రాజధాని లేని రాష్ట్రం అని వేయాలా? జనాలు ఇవన్నీ ఆలోచించట్లేదు సార్. ఆలోచిస్తారు. మాకు ఇంటి డబ్బులు పడ్డాయా పర్లేదా, పింఛన్ వచ్చిందా రాలేదా, అమ్మ ఒడి వచ్చిందా రాలేదా, మా ఊర్లో స్కూల్ డెవలప్ అయినా లేవా, అని అవే ఆలోచిస్తున్నారు జనాలు. ఆ ఓట్లు వేసిన వాళ్ళు ఎంతమందికి వచ్చాయని పథకాలు? ఎన్ని లక్షల మందికి వచ్చాయి? 65 లక్షల మందికి. ఆయన చెప్పిన రికార్డు, నేను చెప్పిన రికార్డు. 90% జనాలకి నేను న్యాయం చేశాను చెప్పాడు. 5 కోట్ల జనాభాలో 90 మందికి వేసాడా? 5 కోట్ల జనాభా మాది, 90 మందికి వేసాడా? వచ్చిందా అని అడుగుతున్నా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రావాలి కదా, హై క్లాస్ ఫ్యామిలీ. నేను మొత్తం టోటల్గా నేను అక్కడే ఉంటాను, నాకు రాలేదే, మరి నా ఇంట్లోకి రాలేదే. నేను ఆల్రెడీ ఐటీ రిటర్న్ కడుతున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఏదో కాస్త కోస్తా గుట్టి చప్పటి కాకుండా బతుకుతున్నారు. 65 లక్షల మందికి ఆయన వేసాడు లబ్ధిదారులకి. 65 లక్షల మంది లబ్ధిదారుల్లో 50 లక్షల మంది ఆయన వేసేస్తారు అనుకుందాం. 300, నువ్వు 3,000 వేస్తున్నావు, 300 మందు బాటలు 1000 రూపాయలు కాజేస్తున్నావు. నువ్వు 3,000 వేస్తున్నావు, 100 రూపాయలు పాలు నూనె ప్యాకెట్ 200 లాగుతున్నావు. 3,000 వేస్తున్నావు, 1 కిలో కిరసనాయిల్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, 90 రూపాయలు 110 రూపాయలు లాగేస్తున్నావు. అంటే నువ్వు ఇచ్చిన 3,000కి మొత్తం లాగేస్తున్నావు. 10,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నావు, ఆ నెలకు 50,000 రూపాయలు మొత్తం రిపేర్ పెట్టిస్తున్నావు. మొత్తం టోటల్గా చలాన్ రూపంలో నెలకు 30,000 లాగుతున్నావు. సో ఇంకో మాట సార్, ఇప్పుడు ముఖ్యంగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారి వ్యవహారంకి వస్తే అసలు ఈయనకి ఈరోజు దొరుకుతారా దొరకరా? జగన్మోహన్ రెడ్డి గారు లొంగిపోమంటే లొంగిపోతాడు. పోలీసులు అరెస్ట్ చేయాలనుకుంటే చేస్తారు. ఏపీ పోలీసులు నాకు తెలిసి సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ కమిషన్ 10 రోజులు తెలియదా? అది కాదండి, వెబ్ కెమెరాల ద్వారా తెలియదా? వెబ్ చెకింగ్ ద్వారా అక్కడ ఉన్న ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వలేదా? 13వ తారీఖు జరిగిన ఎలక్షన్లో విధ్వంసం అయింది. ఇవాళ ఎన్నో తారీఖు అండి? 22వ తారీఖు. అంటే 9 రోజులు దాదాపు కూర్చున్నాడంటే ఎలక్షన్ కమిషన్కి సంబంధం లేదా? పోలీసులకు సంబంధం లేదా? డీజీపీ గారికి సంబంధం లేదా? అక్కడున్న సీఏకి సంబంధం లేదా? అక్కడున్న కేంద్ర బలగాలకు సంబంధం లేదా? అంటే ఎలక్షన్స్ ఏమి నడుపుతున్నారు మీరు? ఎలక్షన్స్లో ఒక ఈవీఎంలు ధ్వంసం చేశారంటే ఇంకా 7-8 చేశారంటున్నారు. మీ వెబ్ చెకింగ్ ద్వారా దొరకలేదా? మాచర్లలో అంటే ఇంక పిన్నెల్ ఏరియా అని ఒక బ్రాండ్ పడిపోయింది అక్కడ. వాళ్ళకి ఎదురు తిరగలేదు సార్ అక్కడ. మాచర్ల పిన్నెల్ ఏరియా, కడప జగన్మోహన్ రెడ్డి ఏరియా, మొత్తం టోటల్ ప్రకాశం జిల్లా బాలినేని వైవి సుబ్బారెడ్డి ఏరియా, విశాఖపట్నం ఎంబీవి సత్యనారాయణ ఏరియా, విజయనగరం మన బొత్స సత్యబాబు ఏరియా, శ్రీకాకుళం జిల్లా మనకు ఆయన ధర్మాన ప్రసాదరావు ఏరియా, తిరుపతి చిత్తూరు జిల్లా మొత్తం పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏరియా, ఇది కేదినేని పెద్దారెడ్డి ఏరియా, అనంతపురం జిల్లా. అంటే మీరు రాసి ఇవ్వడానికి మీరు ఏం ఎవరి సొత్తు అండి ఇది? గుంటూరు జిల్లా ఎవరికి రాసి ఇచ్చారో తెలియదు. అది కూడా గుంటూరు జిల్లా జగన్మోహన్ రెడ్డి రాయించుకున్నాడు ఏమో అది కూడా, ఎందుకంటే ఆయన అక్కడే ఉంటాడు కాబట్టి. మర్చిపోయినా పొట్టుకుంటాడు వెల్లంపల్లి సీను, 3 అడుగులు ఉంటాడు. ఆ విజయవాడ మొత్తం అంతా ఆయనకు రాసిస్తారు. లెగిస్తాడు, ఇలా ఎగురుతాడు, భలే ఎగురుతాడు ఆయన. వీళ్ళందరికీ రాసి ఇచ్చేశారు. ఇదా అంటే మీ సొత్తా ఇది? ప్రజలు 5 కోట్ల మంది ప్రజలు స్వచ్ఛందంగా ఓటేసి గెలవాలి. అలాంటిది పోలీసులు దీంట్లో వైఫల్యం కనబడుతుంది. పోలీసుల మీద సిన్సియర్గా సీరియస్గా చర్చ చేసి తీసుకోవాలి. కేంద్ర బలగాలతో అరెస్ట్ చేయించాలి తప్ప పోలీసులు అరెస్ట్ చేస్తారంటే నాకు అనుమానమే. ఎలక్షన్ కమిషన్ కూడా ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా గారు కూడా చూసి చూడనట్టు వదిలారేమో అని నా డౌటు. ఎందుకంటే వెబ్ కెమెరాల ద్వారా, వెబ్ చెకింగ్ ద్వారా ఎవ్రీ మినిట్స్ ఎవ్రీ టైమ్ అండ్ చెకింగ్ అండ్ వెబ్ కెమెరాస్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ 9 రోజులైనా మీకు ఎందుకు కనబడలేదు? ఒక ఈవీఎంలు భద్ర కొడితే ఈరోజు దాకా కేసు రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేస్తే మనిషిని ఎందుకు పట్టుకోలేదు? నేను ఇక్కడే ఉన్నాను ప్రతి టీవీల్లో కూడా చెప్పాడు ఆయన. అలాంటప్పుడు ఎందుకు పట్టుకోలేదు? హౌస్ అరెస్ట్ చేశారు మీరు, అందుకు అరెస్ట్ చేయలేదు. మరి ఇవన్నీ కూడా ఈవీఎంలు అది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. వెబ్ చెకింగ్లో చూస్తే చాలా ఉన్నాయి. ఇవన్నిటి మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకుంటేనే కానీ ఇవన్నీ బయటికి రాలేదు. కనుక ఇమ్మీడియట్లీ సీరియస్ యాక్షన్ సిఎస్ జవహర్ రెడ్డి గారి వ్యవహార శైలి దీని మీద చాలా అనుమానంగా ఉంది. ఆయన మీద కానీ కింద చోట పోలీసులు, నేను పై చోట పోలీసులు, కింద లాండ్ ఆర్డర్లో సిఏలు, ఎస్సీలు, డిఎస్పీలు అధికార పార్టీకి సపోర్ట్ తొత్తులుగా తయారయ్యారు.
ఇది వాస్తవం. ఇప్పుడు ఏం చెప్తారు అధికార సంఘం, పోలీసుల అధికార సంఘం ఏం చెప్తుందో చెప్పదా? ఇప్పుడేమిని ఇప్పుడేం మాట్లాడదా? మరి మీ వాళ్ళు అక్కడ ఉంటుంటే కానీ చేతులెత్తేసారా పోలీసులు? కేంద్ర బలగాలు ఉన్నాయి కదా, ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వకుండా ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణ ఎలా తప్పించుకున్నాడు? 9 రోజుల నుంచి మీరు ఏం చేస్తున్నారు? వెబ్ కెమెరాస్ మీరు ఎందుకు చెక్ చేయట్లేదు? వెబ్ కెమెరాస్ చెక్ ఉండి ఎలక్షన్ ఎలా జరుగుతుంది? సజీవుగా జరిగిందని అనుకుంటున్నారా? లేకపోతే ఈవీఎంలు కూడా మారిపోతాయా? జగన్మోహన్ రెడ్డి గారే గెలిస్తే మాత్రం టోటల్గా సపోర్టెడ్ అండ్ అందరూ కూడా సపోర్ట్ చేసినట్టు లెక్క.